జగన్ మీద ఒక విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. వాస్తవంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమికి కారణాలను అన్వేషించినప్పుడు వాళ్ళు సంప్రదాయంగా 83 నుంచి కూడా పత్రికలు, టీవీల మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళ ద్వారా తమ నేరేటివ్ థింకింగ్ తెలుగుదేశం ఒకటే అద్భుతం, మిగతా పార్టీలన్నీ దుర్మార్గం అని చెప్పుకురావడం, తెలుగుదేశంలో ఉన్న నాయకులందరూ దైవాంశ సంభూతులుగా ఉంటారు, మిగతా నాయకులందరూ రాక్షసాంశ సంభూతులుగా ఉంటారు అన్నటువంటి ఒక ప్రచారాన్ని, ప్రాపగాండాని దశాబ్దాలుగా పెట్టుకుంటూ తీసుకువెళ్లడంతో నడిచిపోయింది. అయినా సరే ప్రజలు దాన్ని పూర్తిగా నమ్ముతారంటే నమ్మరు. దానికి సాక్ష్యం 89లో కాంగ్రెస్ అధికారంలో రావడం, 2004-9లో అధికారంలోకి రావడం, మొన్న 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. కాబట్టి పూర్తిగా నమ్మరు. కానీ ఒక సైకలాజికల్గా మాత్రం అదే కాన్సెప్ట్ నడుస్తూ వస్తుంది. మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ నేరేషనే, ప్రభుత్వం అధికారంలో తమ వాళ్ళు లేకపోతే కనుక ఒక నెగిటివ్ క్యాంపెయిన్ని బాగా చేసుకెళ్ళడం, అదే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి అద్భుతం జరుగుతుంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేయడం, ఇలా సాగుతూ వచ్చింది. అయితే 19 ముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి డబ్బులు ఇచ్చి ఏమీ చేయలే. కానీ అప్పుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పనితీరు మీద విరక్తి చెందినటువంటి అనేక మంది సోషల్ మీడియాలో ప్రతి పనిని ఏలెత్తి చూపెట్టడం, అందులో జరుగుతున్న ప్రచారం ఏంటి, వాస్తవం ఏంటి అన్నది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఇందులో జనసేన వాళ్ళు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అప్పుడు జనసేన వ్యతిరేకంగా ఉంది, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉండటం, దాంతోపాటుగా తటస్థులు చాలామంది అది ఫోకస్ చేసుకొచ్చారు. అది ప్రభుత్వాన్ని దెబ్బకొట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది. అంటే సోషల్ మీడియా అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాని దాటి తీసుకెళ్తుంది అన్నటువంటి నమ్మకం వచ్చాక వీళ్ళకి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. 2019 తర్వాత భారీ ఎత్తున యూట్యూబ్ ఛానల్స్ని ప్రమోట్ చేయడం, అనేక మంది మహిళలు గట్టిగా మాట్లాడే వాళ్ళని తయారు చేయడం, అలాగే ఎలా మాట్లాడాలి, ఏం చేయాలని ఎట్లయితే వాళ్ళ అధికార ప్రతినిధులకి ట్రైన్ చేస్తారో అట్లాగే వీళ్ళకి నేరేటివ్ థింకింగ్ విధానాన్ని అలవాటు చేయడం, తద్వారా జగన్ అనేటువంటి వాడి పాలన దుర్మార్గం అనేటటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, ఎదురుగుండా సంక్షేమ పథకాలు వస్తున్నా ఏముందంట అది కూడా గొప్పేనా ఇవ్వటం అన్నటువంటి ఫోకస్, అదే సందర్భంలో ఇంతకంటే ఎక్కువ వస్తుంది అదే చంద్రబాబు వస్తే అన్నటువంటి ఫోకస్, అదే సందర్భంలో దీనివలన రాష్ట్ర నాశనం అయిపోతుంది అన్నటువంటి విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, అలాగా రకరకాలుగా ఒక నెగిటివ్ థింకింగ్ క్రియేట్ చేయగలిగారు. దానికి తోడుగా అమరావతి, 3 రాజధానుల ఇట్లాంటివన్నింటినీ కూడా రకరకాల కోణాల్లో తీసుకుని వెళ్ళారు. దానికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాలేదు. ఎందుకంటే 19కి ముందు ఏ సోషల్ మీడియా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకోని అదృష్టం తీసుకొచ్చిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సోషల్ మీడియాని సస్టైన్ చేసుకోలేదు. తను కొంతమందిని, ఒక 500 మందిని, 1000 మందినో నియమించుకుని వాళ్ళతో నడిపేసుకుంది. వాళ్ళది చూసి మిగతా వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. దాంతోపాటు 2-3 గ్రూపులు అయిపోయినాయి వాళ్ళ సోషల్ మీడియాకి వచ్చాడు. దాంతో ఎవరి గ్రూపు కాన్సెప్ట్ వాళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చుకునేటప్పటికి అటు జగన్ని పట్టించుకోవడం మానేశారు, జగన్ని టార్గెట్ చేసిన దానికి ఆన్సర్ చేయడం వదిలేశారు, నేరేటివ్ థింకింగ్ సమాధానం చెప్పడం వదిలేశారు. ఫలితం జగన్ కూడా నా వల్లనే గెలిచాను తప్పించి సోషల్ మీడియా వల్ల లేకపోతే ఇంకోటి వల్ల నేను ఎందుకు గెలుస్తాను అన్నటువంటి ఫీలింగ్ వచ్చేసింది. ఆయన వదిలేశాడు. దాని ఇంపాక్ట్ వచ్చేటప్పటికి నేరేటివ్ థింకింగ్ అంటే పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా అన్ని వైపుల నుంచి అటాకింగ్, దానికి తోడుగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ జట్టు కట్టడం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పరోక్షంగా జట్టు కట్టడం, ఇన్ని కలగలిసేటప్పటికి జగన్ ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండటం కోసం ఓ పక్కన ఎప్పుడైతే క్రైసిస్ సిచ్యుయేషన్ వస్తుందో అప్పుడు షర్మిల మాట్లాడుతుంది, లేకపోతే సునీత మాట్లాడుతుంది. అదే సందర్భంలో కమ్యూనిస్టులు వచ్చేటప్పటికి పూర్తిగా ఓ పక్కన జగన్ గురించి అప్పుడప్పుడు ఒక ముక్క పాజిటివ్గా మాట్లాడంటే ప్రభుత్వాన్ని గురించి ఒక మొక్క నెగిటివ్గా మాట్లాడినట్టుండి మిగతా టైం అంతా పాజిటివ్గానే చెప్పుకుని వస్తారు. అదే సందర్భంలో ఏదో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టుగా నటించేటటువంటి విధంగా ఉంటుంది ఆయా నాయకులకు సంబంధించినటువంటి తీరు. అంటే పరోక్షంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఈ కూటమికి పొత్తులో ఉన్నట్టే. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది కాబట్టి, జనసేన కూటమిలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఉంటుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉంటాయి వాళ్ళు, వాళ్ళ నేరేటివ్ థింకింగ్ కూడా. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ఒకటి హిందుత్వ సెంటిమెంట్ బేసిస్ మీద జగన్ రాకూడదు, తద్వారా అదిగో హిందుత్వంలో అక్కడ తేడా చేస్తున్నాడు జగన్, ఇక్కడ తేడా చేస్తున్నాడు అన్నటువంటిది ఒక ఇష్యూ, చిన్న ఇష్యూస్ అయినా నడుస్తుంది. అదే సందర్భంలో వీళ్ళు ఏదన్నా రైట్ చేస్తే కనుక వాళ్ళు ఎట్ట రైట్ చేస్తారన్నటువంటి పాయింట్ని జనం ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి జగన్ ఉంటే రాష్ట్ర నాశనం అయిపోతుందంటూ ఏబి వెంకటేశ్వరరావు గారితో పాటుగా మరికొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు జట్టు కడతారు, మాజీలు. వాళ్ళందరూ కలిసేసి పబ్లిక్లోకి, తటస్థుల్లోకి ఈ ఫీలింగ్ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. తద్వారా ఏదైతే
సంక్షేమ పథకాల గురించిన చర్చ కావచ్చు, లేదంటే ఇతర అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చ కావచ్చు, మళ్ళీ అభివృద్ధి కేంద్రీకృత అభివృద్ధి సాగుతోందన్నటువంటి విషయం మీద చర్చ కావచ్చు. ఇట్లాంటివి ఏమీ రాకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు. రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే, ఒక హైదరాబాద్ తయారైపోవాలంటే, ఒక చెన్నై తయారైపోవాలంటే, ఒక బెంగళూరు తయారైపోవాలంటే అది బాగు వల్లే సాధ్యం. 5 ఏళ్లలో చాలదు, 20 ఏళ్ళు కావాలి అన్నటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్తో పాటుగా వీళ్ళందరూ తీసుకుని వస్తారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో జగన్ని మళ్ళీ గద్దెని ఎక్కనివ్వకుండా ఉండటానికి ఒక వ్యూహాత్మక స్కెచ్ వేస్తున్నారు. మరి దాన్ని తట్టుకుని సాధారణంగా మహాభారతంలో అర్జునుడు అభిమన్యుడు ఇద్దరికీ కూడా పద్మవ్యూహం తెలుసు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే అభిమన్యుడికి తెలుసు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడం, బయటికి రావడం కూడా అర్జునుడికి తెలుసు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత తన పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చేటటువంటి శక్తి తెలిసినటువంటి ధర్మరాజు వీళ్ళందరూ తోడొస్తారనుకుని వెళ్ళాడు. తెరా చూస్తే అక్కడ ఒక సైంధవుడు అడ్డుపడి లోపలికి వెళ్ళి ఎవరిని రానియకుండా చేయడంతో అభిమన్యుడు అక్కడ చిక్కుకుపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అట్లాగే జగన్ని అభిమన్యుడిని చేయడానికి సైంధవులు మధ్యలోకి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి జగన్ అర్జునుడు అవుతాడా, అభిమన్యుడు అవుతాడా చూడాల్సి ఉంది.